సమయమంటే ఎవరికోసం ఆగదు, అది ఒక నిరంతర ప్రవాహం. మన జీవితమంతా ఈ క్షణాల వరదలోనే నడుస్తోంది. కాని మనలో చాలామంది గతంలో జీవిస్తారు లేదా భవిష్యత్తు భయంతో వణుకుతుంటారు. ఈరోజు మనం తెలుసుకోబోయేది సమయజయము అంటే ప్రతి క్షణాన్ని అవగాహనతో, శాంతితో, సత్యంతో జీవించడం. కాలచక్రం యొక్క పాఠం. ఒక వృద్ధముని చెరువు దగ్గర ధ్యానం చేస్తున్నాడు. ఒక యువకుడు వచ్చి అడిగాడు, గురువర్యా, నాకు సమయం సరిపోవటంలేదు, ఎన్ని పనులు చేసినా పూర్తవటం లేదు. ముని నీటిలో ఒక రాయి వేసి అన్నాడు, నీ మనసు నీటిలా ఉంది. చిన్న డిస్టర్బెన్స్ కూడా పెద్ద అలలను తెస్తోంది. నీ సమయం తక్కువ కాదు, నీ మనసు చెంచలంగా ఉంది. యువకుడు ఆశ్చర్యపోయాడు. ముని చెప్పాడు, సమయాన్ని నియంత్రించలేవు, కాని నీ చైతన్యాన్ని నియంత్రించగలవు. అదే సమయజయము. కాలానికి దాసుడా, అధిపతినా? రాముడు వానరసేనతో లంకయుద్ధం ముందు నిలబడి ఉన్నాడు. హనుమంతుడడిగాడు, ప్రభూ, రేపు యుద్ధం మొదలవుతుంది, భయం లేదూ? రాముడు చిరునవ్వుతూ అన్నాడు, కాలం నా శత్రువు కాదు, నా సహాయకుడు. నేను నన్ను కాలానికి అర్పించాను, అందుకే భయం లేదు. కాలానికి దాసుడైనవాడు భయపడతాడు, కాలాన్ని జయించినవాడు ధైర్యంగా జీవిస్తాడు. సమయాన్ని వృధా చేసే మనిషి. ఒక పట్టణంలో ఒక వ్యాపారి ప్రతిరోజూ రేపు ప్రారంభిస్తాను అని చెబుతూ ఉండేవాడు. అతనికి పెద్ద కలలు ఉన్నాయి, కాని చర్యలేదు. ఏళ్ల తర్వాత కూడా అతను అదే చోట. ఒకరోజు ఒక పండితుడు అతని దగ్గరికి వచ్చి చెప్పాడు, సమయాన్ని వృధా చేసినవాడు జీవితం వృధా చేసినవాడే. ఎవడైతే ఈ క్షణంలో జీవించగలడో వాడే భవిష్యత్తును నిర్మిస్తాడు. వ్యాపారి ఆ మాట విని తన జీవితం మార్చుకున్నాడు. కాలాన్ని వృధా చేయటమంటే జీవనాన్ని వృధా చేయటం, ప్రస్తుత క్షణంలో జీవించడం. సమయజయము అంటే గతాన్ని మరిచిపోవడం కాదు, భవిష్యత్తును నిరాకరించడం కాదు. అది ప్రస్తుత క్షణంలో అవగాహనతో జీవించడం. ఇప్పుడే జీవం ఉన్న సమయం, ఇప్పుడే దేవుడు, ఇప్పుడే ధ్యానం, ఇప్పుడే జీవితం. ధ్యానంలో కూర్చున్నవాడు, కాఫీ తాగుతున్నవాడు, పనిచేస్తున్నవాడు, ఎవడు ఏ పనిలోనైనా పూర్తిగా ప్రస్తుతంలో ఉంటాడో అతనే సమయజయి. సమయాన్ని నిలబెట్టిన సద్గురు. ఒకసారి శిష్యుడు గురువునడిగాడు, గురువర్యా, మీకు వయసు ఎంత? గురువు నవ్వుతూ అన్నాడు, సమయం నన్ను తాకదు, నేను క్షణాల్లో నివసిస్తున్నాను. శిష్యుడు ఆశ్చర్యపోయాడు. గురువు చెప్పారు, భవిష్యత్తు భయమూ గతం పశ్చాత్తాపమూ లేని మనసే కాలం దాటిన మనసు. అది నిత్యమైన చైతన్యం. అందుకే ధ్యానమనేది కాలాన్ని నిలబెట్టే కళ. సమయజయి యొక్క జీవితం. సమయాన్ని జయించినవాడు ఎప్పుడూ తడబడడు. అతనికి క్షణం విలువ తెలుసు. అతను మాట్లాడినప్పుడు అర్థవంతంగా మాట్లాడుతాడు. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా శాంతి విరజిమ్ముతాడు. అతని దృష్టిలో ప్రతి క్షణం దేవుని ప్రసాదం. అతనికి తొందరలేదు, ఆలస్యం లేదు. అన్నీ సరైన సమయానికే జరుగుతాయి. ముగింపు. సమయ జ్ఞానమంటే జీవజ్ఞానం. సమయజయము అంటే గడియారాన్ని ఆపడం కాదు, మనస్సు పరుగును ఆపడం. ప్రతి క్షణం సాక్షిగా చూసినప్పుడు సమయం శాంతిగా మారుతుంది. సమయాన్ని జయించినవాడే జీవితాన్ని జయించినవాడు. సమయాన్ని గౌరవించేవాడే సత్యాన్ని తెలుసుకుంటాడు. సారాంశం. సమయజయము అంటే ప్రతి క్షణంలో అవగాహనతో జీవించడం. గత పశ్చాత్తాపం, భవిష్యత్తు భయాన్ని విడిచి ప్రస్తుతంలో ఉండాలి. ధ్యానం సమయాన్ని నిలబెట్టే సాధనం. సమయాన్ని జయించినవాడు భయం, తొందర, బాధల నుంచి విముక్తి పొందుతాడు. ధ్యానదీపం సూత్రం. నీ క్షణం తెలుసుకున్నావంటే నీ ఆత్మ తెలుసుకున్నట్లే. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.